అదవ్వదమ్మా. వాళ్ళలో అంటే ఎనర్జీని పుట్టియచ్చు మన మాటలతో అంతే. బ్లాక్ అయిన ఎనర్జీని గుర్తు చేయొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంటే మీరు ఇప్పుడు ఒక మాకు మంత్రాల ద్వారా ఏదైనా దోషాలుంటే మంత్రాలు చేయించుకోమంటారు గదా! హ్మ్. అప్పుడు అతను లాస్ట్‌లో 1,00,000 మంత్రాలు అలా చేసిన తర్వాత అతను మాకు దారబోస్తాడు. ఏం అప్పుడక్కడ దారబోయడాలేముండవు. మరి ఆ వ్యవస్థ ఎందుకు క్రియేట్ అయింది గురూజీ? అట్లా దారబోసినప్పుడు అతనికి ప్రక్షాళన జరుగుతుంది అదేం అవ్వదమ్మా. అనా? ఏమవ్వదది. అట్లా అట్లా ఉండదు. అదే వాడికి చేశానని. ఆ! శబ్దం చేత వాడికొక చైతన్యాన్ని కలిగించగలుగుతాం. హ్మ్. ఆ అంటే చైతన్యం చేత హ్మ్. వాళ్ళ పేర్లలోనే జపాలు చేపిస్తారు గురువుగారు. బాపనోళ్ళని 10 మంది పెట్టి ఎంతమందిని పెట్టినా ఒక్కొక్కరు గూడా 1000 అవన్నీ వర్కౌట్ అయ్యేవి గాదు.